ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 10వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అయితే చక్కగా బుల్లిష్‌లో క్లోజ్ అయినాయి. బట్ మార్నింగు టీసీఎస్ రిజల్ట్స్ అనేది నిన్న అనౌన్స్ చేసింది. ఐటీ సెక్టార్ బాగుంటుందేమో అనుకుంటే ఐటీ సెక్టార్ అనేది అండర్ ప్రెషర్‌లోకి వెళ్ళిపోయింది. మెటల్స్‌లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఈరోజు రియాల్టీ, పిఎస్యూ బ్యాంక్, ఫార్మా అనేది టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మొత్తం మీద 80% పైన ఇండియన్ ప్రైమరీ సెక్టార్స్ వచ్చేసరికి బుల్లిష్‌గానే క్లోజ్ అయినాయి. ఈరోజు టెక్స్టైల్కి సంబంధించిన స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇద్దరు కూడా ఫోన్ కాల్లో మాట్లాడారు. అందులో ట్రంప్ గారు గుడ్ ప్రోగ్రెస్ ఇన్ ట్రేడ్ నెగోషియేషన్స్ అని మెన్షన్ చేశారు. దీని అర్థం ఏంటంటే ఏదైతే డిస్కషన్ అనేది జరుగుతుందో డెఫినెట్గా దీనివల్ల మంచి అవుట్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా టారిఫ్ అనేది 50% దాకా ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇది తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి దీని సారాంశం. అయితే ఈరోజు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న టెక్స్టైల్ కంపెనీస్ లైక్ కైటెక్స్ గార్మెంట్స్ కానీ, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఏకంగా 3 to 11% దాకా పెరగడం అనేది జరిగిందనమాట. ఎనీహౌ ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్ అనేది ప్రోగ్రెస్లో ఉందంటే డెఫినెట్గా ఇది పాజిటివ్ సెంటిమెంట్గా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్కి. గోల్డ్ రికార్డ్ స్థాయిలో పైకి పెరుగుతూ ఉందన్నమాట. ఈ వారం కూడా స్ట్రాంగ్గా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. రీజన్ ఏంటంటే ధన్తెరస్ అండ్ దివాళీ అనేది దగ్గర పడటంతో డొమెస్టిక్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎనీహౌ ఈ యొక్క ఫెస్టివ్ సీజన్లో హౌస్ హోల్డ్ ట్రెడిషనల్గా గోల్డ్ కొనడం సెంటిమెంట్ అండ్ బుల్లిష్గా భావిస్తూ ఉంటారనమాట. మరోవైపు ఏంటంటే ఇంపోర్ట్స్ మనం ఎక్కడి నుంచి చేసుకోవాలన్నా అది కూడా కాస్ట్లీ అయిపోయిందనమాట. అందుకని ప్రస్తుతం అయితే లోకల్ గోల్డ్ స్ట్రాంగ్ డిమాండ్లో కొనసాగుతూ ఉంది. సో ఎనీహౌ ఫెస్టివల్ డిమాండ్ కావచ్చు, గ్లోబల్ అన్సర్టనిటీస్ కావచ్చు, ప్రస్తుతానికి గోల్డ్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండడానికి దోహదపడుతూ ఉన్నాయి. స్పైస్ జెట్ షేర్స్ ఈరోజు 7% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఆపరేషన్స్లోకి 3 ఎయిర్ క్రాఫ్ట్లను యాడ్ చేస్తున్నారనమాట. అందులో ఒకటి ఎయిర్ బస్ ఉంది, రెండోదేమో బోయింగ్ ఉన్నాయన్నమాట. సో ఇక మొత్తం మీద 3 కొత్తగా ఎయిర్ క్రాఫ్ట్స్ని యాడ్ చేసింది కాబట్టి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా పాజిటివ్గా అయితే రియాక్ట్ ఉంది. హాలిడే సీజన్ కూడా డిమాండ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఎనీహౌ కొత్తగా యాడ్ చేయటం, అట్ ద సేమ్ టైం హాలిడే సీజన్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉండడం ఈ స్టాక్ అనేది పెరగడానికి దోహదపడింది. రీసెంట్ స్ట్రాంగ్ బుల్లిష్ ర్యాలీలో లార్జ్ క్యాప్ కంటే కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మ్స్ అనేది చాలా అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఫండ్స్ అనేది అవుట్ఫ్లో అనేది పెరుగుతూ వస్తూ ఉంది ఇండియా నుంచి. అయితే సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గారు ఏమంటున్నారంటే దీని గురించి మాట్లాడారనమాట. ఇండియా గ్రోత్ స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకే ఫారిన్ ఫండ్స్ అవుట్ఫ్లో గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పాండే గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ప్రస్తుతం సెబీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం సింప్లిఫై కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇండియా వైపుగా ఆకర్షించే విధంగా ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయని చెప్పేసి సింపుల్గా దీని సారాంశం. ఈరోజు నాట్కో ఫార్మా షేర్స్ వచ్చేసరికి 6% అలాగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే ఢిల్లీ హైకోర్టు రోచే అనే కంపెనీ ఒకటి ఉంది. సో దాని యొక్క అప్పీల్ని డిస్మిస్ చేసింది. ఈ అప్పీల్ ఏంటంటే ప్రీవియస్గా వీళ్ళు ఒక డ్రగ్ అనేది తయారు చేశారు. అది బ్రాండ్ అనమాట, కాస్ట్లీ ఈ డ్రగ్, ఇది రేర్ డిసీజెస్ కోసం ఉపయోగిస్తారు. అయితే నాట్కో ఫార్మా ఏం చేసిందంటే ఆ డ్రగ్ని జనరిక్ వెర్షన్లో ఇండియాలో రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే కోర్టులో కేసు వేసారనమాట. అయితే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే లైఫ్ సేవింగ్ థెరపీ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్గా ఉండాలి. సో నాట్కోకి సపోర్ట్ చేస్తూ మీరు జనరిక్ డ్రగ్ అనేది అమ్మొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం ఈ న్యూస్ అయితే పాజిటివ్గా ఉంది కాబట్టి నాట్కో ఫార్మా అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈరోజు అన్ని సెక్టర్స్ దాదాపుగా బుల్లిష్లో ట్రేడ్ అవుతూ ఉండగా మెటల్ సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో కనిపించింది. దీనికి గల కారణాలు ఏంటంటే ఒకటి వచ్చేసరికి గ్లోబల్ మెటల్ ప్రైసెస్ అనేది కొద్దిగా వీక్గా ఉన్నాయి. రెండవది చైనా డిమాండ్ కన్సర్న్స్ కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే చైనాలో డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో డెఫినెట్గా ఏంటంటే మెటల్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతాయి. ఇక బేస్ మెటల్ ఫ్యూచర్స్లో కొద్దిగా కరెక్షన్ జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్లో పడ్డారనమాట. ఓకే, అందుకని మెటల్ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళకి 18 కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది. అందుకని ప్రస్తుతం ఏంటంటే ఇన్వెస్టర్స్ పాజిటివ్గా దీన్ని చూస్తున్నారు. ఈరోజు టాటా కమ్యూనికేషన్స్, ఎస్ బ్యాంక్, రిలయన్స్ పవర్ ఈ షేర్స్ అనేది 5% నుంచి 15% దాకా పెరగడం అనేది జరిగింది. ముఖ్యంగా టాటా కమ్యూనికేషన్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. దీనికి గల కారణం ఏంటంటే టీసీఎస్ ఏమంటుందంటే వీళ్ళు డేటా సెంటర్స్ ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అయితే టాటా కమ్యూనికేషన్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిల్లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ అనేది లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి న్యూస్ అప్డేట్ రావడం జరిగింది.
సో ఎనీహౌ ఇప్పుడు టాటా కమ్యూనికేషన్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అనేది టీసీఎస్ యూస్ చేసుకుందాం అనుకోండి. 2 డిఫరెంట్ ఎంటిటీస్ కాబట్టి టాటా కమ్యూనికేషన్స్కి ఎంతో కొంత వీళ్ళు మనీ అనేది పే చేస్తారు. ఆ వేలో ఏంటంటే డెఫినెట్గా కంపెనీకి అయితే పాజిటివ్ అనమాట. ఇక ఎస్ బ్యాంకు, రిలయన్స్ పవర్ షేర్స్ కూడా ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. దీనికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ఫెడ్ అక్టోబర్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. రెండవది వాల్యూ బయింగ్ అనేది జరిగింది. మూడవది వచ్చేసరికి పాజిటివ్ బ్రోకరేజ్ కాల్స్ అనమాట. అంటే చాలామంది బ్రోకరేజ్ పాజిటివ్గా ఉన్నారు కొన్ని కంపెనీల మీద. ఇక సెక్టార్ సెంటిమెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ వీక్ కన్సోలిడేషన్లో ఉంది, ప్రస్తుతం కన్సోలిడేషన్ నుంచి బయటకు అనేది రావడం జరిగింది. ఈ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా హెల్ప్ చేసింది. మొత్తం మీద ఫెడ్ పాలసీ కావచ్చు, వాల్యూ బయింగ్ వల్ల కావచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన సెక్టార్లో మొమెంటం అనేది ఈరోజు కనిపించింది. ఇక నిఫ్టీ ఈరోజు 25,280 దగ్గర క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్గా 0.4% అనేది బుల్లిష్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అబ్జర్వ్ చేస్తే 1.41 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే ప్రస్తుతం అయితే ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేశారు, బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.12 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్ సెంటిమెంట్లో ప్రస్తుతం పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.39 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే సో చాలామంది పుట్స్ అనేది సెల్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బులిష్గా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 0.17% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి హై క్రియేట్ చేసుకుంటూ బులిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అగైన్ ఏంటంటే ఈరోజు లో నుంచి కొద్దిగా రికవరీ ఉంది. మనం చూసిన సమయానికి 43 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ వచ్చేసరికి సో 25,333 ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో అక్కడికి వెళ్ళి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, మనకేంటంటే ఇక్కడ ఫ్లాగ్ అనుకున్నాం, గుర్తుందా? ఇది ఫ్లాగ్ లాగా ఉందని చెప్పేసి మార్నింగ్ కూడా అనుకున్నాం, ఎవ్రీ డిప్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి. సో ఎనీహౌ ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ 25,426 అప్ సైడ్, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 25,136. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 83,184, 82,238 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్ రెసిస్టెన్స్ 56,993, ఇమీడియట్ సపోర్టు 56,328. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో అయితే ఉంది. ప్రస్తుతానికి 1,23,485 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్గా ఉంది. అండ్ 1,20,600 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,53,388 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,45,885 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ జరుగుతుంది. సో ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ మనకి 5,290 అనేది డౌన్ సైడ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,423. న్యాచురల్ గ్యాస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 301 రెసిస్టెన్స్, 279 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. ఇక బిట్కాయిన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్టిల్ కొద్దిగా కన్సల్టేషన్లో ఉందన్నమాట. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని పాజిటివ్ ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ గారు అండ్ మోడీ గారు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకొని నెగోషియేషన్స్ అనేది పాజిటివ్గా ఉంటాయని చెప్పేసి చెప్పడం, ఇది మార్కెట్కి అయితే పాజిటివ్ ట్రిగ్గర్. ఇక ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. అయితే రిజల్ట్స్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్గా రాలేదు. బట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఒక న్యూ కాన్సెప్ట్, న్యూ థీమ్తో రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సర్వీస్ సెంటర్స్ అనేది ఇండియాలో లాంచ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇది అనదర్ వర్టికల్లో వాళ్ళకి ఒక బిజినెస్ అప్గ్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ మన ఐటీ సెక్టర్ స్టిల్ అండర్ పర్ఫామ్ చేయడానికి కొన్ని జియోపొలిటికల్ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా ఏంటంటే సర్వీసెస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, లైక్ యూఎస్ కావచ్చు, యూకే కావచ్చు. బట్ అక్కడ ట్రేడ్ వార్ కానీ అండ్ జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది ప్రస్తుతం ఐటీ సెక్టర్ని కొద్దిగా కాషియస్గా ఉంచాయన్నమాట. ఎనీహౌ నెక్స్ట్ అక్టోబర్లో రేట్ కట్ అనేది జరిగిందంటే దాదాపుగా ఐటీ సెక్టర్ ఇక బాటమ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా బౌన్స్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపిస్తుంది. ప్రాబ్లీ ఈ మొమెంటం అనేది కొనసాగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.